థంబ్‌నెయిల్ చూసి కంగారు పడకండి. ఇది నిజంగానే పులివెందుల్లో తొలి ఎన్నిక. మొట్టమొదటిసారిగా పులివెందుల మండలంలో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన 5 ఎన్నికల్లో ఏకగ్రీవంగానే నడిచిపోయాయి. 1995, 2001, 2006, 2013, 2021 ఇట్లా అన్ని ఎన్నికలు ఏకగ్రీవంగానే నడిచాయి. మొట్టమొదటిసారిగా ఉప ఎన్నికలు కూడా అత్యంత హోరాహోరీగా సాగుతున్నాయి. ఉప ఎన్నికల్లోనే వైఎస్ఆర్సీపీని కట్టడి చేసేయాలి అనే పట్టుదల తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో ఉంది. అందుకు తగ్గట్టుగా స్థానికేతర నాయకత్వం అంతా ఇప్పుడు పులివెందుల్లోనే పాగా వేసి వైఎస్ఆర్సీపీకి ఏదో రకంగా బ్రేకులు వేయాలి అనే రీతిలో సాగుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు తాను మొదటిసారి సీఎం అయినప్పుడు 1995లోనే వైఎస్ రాజశేఖర రెడ్డికి పులివెందుల్లోనే చెక్ పెట్టేయాలి అనే ప్రయత్నం చేశారు. అదే ఏడాది తొలిసారిగా జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అంతకుముందు జడ్పీటీసీలు లేవు. నేరుగా జడ్పీలకి మండల పరిషత్తులకి ఎన్నికలు అధ్యక్షుడిని ఎన్నుకునే దిశలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగేవి. కానీ 1994లో వచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారంగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు అనే వ్యవస్థ వచ్చింది. అందులో భాగంగా 1995లో తొలిసారిగా ఈ జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే అప్పట్లోనే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని వేముల, వేంపల్లె, లింగాల ఇలాంటి మండలాల జడ్పీటీసీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 3 జడ్పీటీసీలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో మాత్రం పోటీ చేయలేకపోయింది. పోటీకి ఎవరిని బరిలో దింపలేకపోయింది. దాంతో పులివెందుల జడ్పీటీసీ స్థానానికి అప్పట్లో వైఎస్ భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 95 నుంచి మొదలుకొని ఆనాడే పూర్తి ఫామ్లో ఉన్న చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ని అడ్డుకట్ట వేయలేనటువంటి కారణంగా 2001లో 2006లో ఏమాత్రం నిలువరించలేకపోయారు. ఆ క్రమంలోనే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా పులివెందుల జడ్పీటీసీని దక్కించుకుంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా జడ్పీటీసీ మరణించడం, ఇప్పుడు ఉప ఎన్నికల్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెర మీదకి తీసుకురావడం ఇవన్నీ ఆసక్తికర పరిణామాలుగా కనిపిస్తున్నాయి. దాంతో తొలిసారిగా పులివెందుల మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీకి ఎన్నికలు జరుగుతుండడంతో ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది. వాస్తవానికి పులివెందుల మండలంలో ఏ ఎన్నికల్లో చూసినా తెలుగుదేశం పార్టీకి 3000కు మించి ఓట్లు వచ్చిన చరిత్ర లేదు. దాదాపుగా 12,000 ఓట్లు ఇప్పుడున్నటువంటి మండలంలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి వచ్చినవి 3,000 ఓట్లు మాత్రమే. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఈసారి పాగా వేయాలన్న పట్టుదలతో ఉంది. వైఎస్ఆర్సీపీని నిలువరించాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికారాన్ని ఉపయోగించుకుని అన్ని రకాలుగా ఈసారి వైఎస్ఆర్సీపీని ఓడించేయాలనేటువంటి కసితో సాగుతోంది. కానీ అది అంత సులువైనటువంటి వ్యవహారంగా కనిపించట్లేదు. లేటెస్ట్ సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం మరి.